శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్త గురువే నమ. శ్రీ దత్త పురాణం 4వ భాగం 65వ అంశం. ఇందుమతి కృత దత్తస్తవం. నమ పరస్మై పురుషాయ వేదసే షడింద్రియ జ్ఞాన విదూరవర్తనే పరాత్మనే హుంకృతి దుషితాత్మాత్మానం గుణాత్మానం సంశ్రుతి హేతుకేతవే. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షిణే ద్విజాయ దేవాయ చ దేవహేతవే మునీశ్వర అత్రి యుత్సుతాయ యోగినే. వృజిన జలధిపారం ప్రాపయజ్ఞ ప్రపన్నాన్ సుతమమర సుతాభం యో దత్తదేవా తదహమరం పూజ్యం సిద్ధవంచం శరణ్యం పురుషమృషభ మాజ్యం త్వాం ప్రపన్నాస్మి భూయః. యో ఏ దచ్యుతం దివ్యం విభుతేజోభృతిహితం సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్గతిః. యస్స ప్రసాదజో బ్రహ్మ రుద్రస్సే జస సముద్భవ కింకరాశ్చ సురా యస్య సమాం పాతు సదా హరిః. నమస్తే పురుషాధ్యక్ష మైకాధ్యక్ష జగద్గురో దత్తాత్రేయ సురేశాన పాహి మాం భవసంకటాత్. తత్ప్రసాదేన దేవేశ సర్వం సౌఖ్యమవాప్తవాన్ గతిం మే దేహి పాదాబ్జే నాణ్యమిచ్చామహ్యం ప్రభు. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు, సంసారహేతువునకు కేతువైనవాడు దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్ సాక్షికి, ద్విజుడికి, దేవుడికి, దేవకారుణుడికి, మునీశ్వరుడికి, యోగేశ్వరుడికి, ఆ అత్రిపుత్రుడికి ప్రణామం. ప్రపన్నలకు పాపజలతి దాటించేవాడు, అమరసూత్రుడు లాంటి బిడ్డను ప్రసాదించినవాడు, అమర పూజ్యుడు, సిద్ధవంచుడు, శరణ్యుడు అయిన పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలనే ఇదే ప్రణతిని సమర్పిస్తున్నాను. తేజస్శాలి అయిన పుత్రుని ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిసుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడికి కూడా దత్తదేవుడు అనుగ్రహంతో అవతరించిన వాడే. రుద్రుడు దత్త తేజస్ సంభూతుడు, సకల దేవతలు సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్ష, లక్ష్మీవల్లభ, జగద్గురు దత్తాత్రేయ, సురేశాన, భవసంకటం నుంచి నన్ను ఉద్ధరించు దేవా. నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాను. నీ పాదపద్మాలే నాకు దిక్కు ప్రభు. నేనింకేమీ కోరను అని ఆయువు స్తుతించాడు. ఇలా దంపతులిద్దరూ దత్తదేవుని స్తుతిస్తూ అర్చిస్తూ వరమహాత్స్యాన్ని తలుచుకుంటూ పుత్రాగమనానికి ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకనాడు నహుషుని పిలిచి సమిత్కిసలు, కందమూల ఫలాలు తెమ్మని అడవిలోకి పంపించారు. అన్నిటినీ సేకరించుకొని తిరిగి వస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహుషుడు, ఆయు మహారాజు గారి ఏకైక సుతుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో సకల విద్యా పారంగతుడయ్యాడు. ఇతనిని వలిచి వివాహం చేసుకోదలిచి శివకన్య అశోకసుందరి దుష్కర తపస్సు చేస్తోంది. ఆ పిచ్చితల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో. ఈ మాటలు విని నహుషుడు చకచక ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులు ఎక్కడెక్కడ సర్దాడు. వశిష్ఠుడికి నమస్కరించి చెరువులో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మ వృత్తాంతం అంతా ఎరిగించాడు. పుత్ర, ఆనందపరచు అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి సాష్టాంగపడి దీవెనలు అందుకొని ధను ఖడ్గ తృణీరాలను ధరించి హుండాసుడి మీదకి బయలుదేరాడు. దేవదుందువులు మోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది. పరిమళ భరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీతించాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారథకమైన దివ్యరథాన్ని, దివ్యాస్త్ర శస్త్రాలను అందించి హుండాసురుని జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు, ఋషులు, సకల దేవ మానవ జాతుల వారు జయోస్తు పలికారు. సహజుడు ఇంద్రరథం అధిరోహించాడు. సూర్యుళ్ళ తళతళలాడాడు.
వాయు మనోవేగాలతో హుండరాజధాని మహోదర నగరం శివారుకు చేరుకున్నాడు. అశోకసుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ణి కలుసుకుంది. నహుషా, శివకన్య అశోకసుందరి నేను ప్రాణసఖిని రంభను. రూపగుణశీల సంపన్న మా అశోకసుందరి నీకోసమే తపస్సు చేస్తోంది. హుండు ఆమెను అపహరించి తెచ్చి కారాగార గృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు. అశోకసుందరి శపించింది. నహుషుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తప్పిస్తూ, నీకోసం దుఃఖిస్తూ, నీకోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోకసుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి అని అభ్యర్థించింది. రంభ, నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుని సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవు కదా, వెళ్ళి నా ఈ మాటను చెప్పి నా ప్రేయసిని ఊరడించు అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు. యుద్ధాహ్వాన సూచకంగా శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదర నగరం కంపించింది. హుండు కళవళపడ్డాడు. ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయుపుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలిట, నీకు మరణం తప్పదట. తిరిగి వచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండు ఉలిక్కిపడ్డాడు. ఆయుపుత్రుణ్ణి నెలల పసలుగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకొని తినేశాను కదా, మరి వీడిక్కడి వాడు అనుకుంటూనే భార్యను మేకలను సూతకుడిని పిలిచి గద్దించి ఆరా తీశాడు. సూతకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడి దగ్గర సకల విద్యలు నేర్చి ఈ ఆయుపుత్రుడు నా మీదికి వచ్చాడన్నమాట. హుండుడికి అర్థమైంది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించినప్పుడు అన్నీ అనుకూలించినట్టే, ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే, జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకొని నహుషుణ్ణి ఎదిరించాడు. దత్తాత్రేయుడు వశిష్ఠుడు నేర్పిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శాస్త్రాలు, సుదర్శన చక్రంలా పయనించగల దివ్యరథం, వీటితో నహుషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికలో ముట్టుపెట్టాడు. హుండాసుడితో తలబడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్ఛేదుడైన బాలబాణుడులా కనిపించాడు. దేవతలు, ఋషులు విషణ్ణవదులయ్యారు. నహుషుడు ఒకసారి గురుదేవుని తలుచుకున్నాడు. విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి హుండాసుని 2 బాహువుల్ని తన్నుకుపోయాయి. వాడికి క్రోధంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకొని బాహుమేళాల నుంచి రక్తధారలు ఏరులు కడుతున్నా లక్ష్య పెట్టక నహుషుణ్ణి కబళించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణం ఆలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రియశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకు తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమొగేటట్టు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకు కొండలకు పలాయనం చెత్తగించారు. దేవతలు, ఋషులు, మునులు హర్షధ్వానాలు చేశారు. దేవదుందుబులు మోగాయి. పారిచేత పుష్పవృష్టి కురిసింది. అప్సాంగరణలు నాట్యం చేశారు. గంధర్వ కిన్నెరాదులు బృందగానాలు చేశారు. అశోకసుందరిని వెంట పెట్టుకొని రంభ వచ్చింది. తపాకృసాంగి, కారాగారవాస పరిప్రశాంత అశోకసుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని. నీ కోసం చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది అంటూ చిరుకు వచ్చి పాదవందనం చేసింది. కృసాంగి, నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను, ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను ప్రణయమాడతాను. రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి, వశిష్ఠాశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు. అన్నట్టుగానే రథం కదిలింది. క్షణంలో వశిష్ఠాశ్రమం నిలిచింది. ముగ్గురు దిగి వెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగపడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు.
మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి వీరగాథ మనసుకు గిలిగింతలు పెట్టింది. కౌగిలించుకొని వత్సా అంటూ శిరస్సు మురుకొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తానన్నాడు. ముహూర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే వైదికంగా అశోకసుందరి నహుషులకు సకల దేవతల సాక్షిగా వివాహం జరిపించాడు. సదస్యమయ్యింది. పసుపు బట్టలతోనే వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపచేయండి అని చెప్పి నవదంపతుల్ని అదే రథం మీద రాజధానికి పంపించాడు. అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఇందుమచ్చాయు దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు కోడలు దివ్యరథం మీద వస్తున్నారని ఒప్పందించింది. అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహుకరించాడు ఆయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్ని, నారద వజ్రాలను గుర్తు తెచ్చుకొని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాయిలింది. దేవతల కోలాహలం, గంధర్వ అప్సరసల గీత నృత్య వాచ్య ఘోష, మందార పుష్ప వృష్టి, దేవమత్స్యస్వి మహాబాహు నహుషుడు ధర్మపత్ని సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. తండ్రి కొడుకులు అత్తాకొడిళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకుని దగ్గరగా తీసుకొని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. రాజధానిలో వీధి వీధికి ఇంటి ఇంటికి ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనను తానుగా రూపుకట్టింది. అది రాజ్యమంతటా గుబాళించింది. తండ్రి కుంజల, వేన తపస్వికి ప్రత్యక్షమే జనార్దుడు చెప్పిన దత్త మహిమ ఇది. నహుష వృత్తాంతం ఇది. ఇది చెప్పి గోవిందుడు అదృశ్యుడయ్యాడు. ఈరోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు పక్షివుకుడు కపింజలుడు. సూత మహర్షి, మహాప్రజ్ఞ, మా జన్మలు చరితార్థమయ్యాయి. మా సాత్వాయ తపో యజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రము మధురాతి మధురము అయిన దత్తకథామృతాన్ని శృతి పుటాలతో ఆస్వాదించగలిగాము. జన్మ జర మృత్యు వేదనలను మర్చిపోగలము. విన్న కొద్దీ వినాలనిపిస్తుంది తప్ప ఇక చాలు అనిపించడం లేదు. అందుచేత మహాబుద్ధి, ఆయా సందర్భాల్లో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలను, వ్రత విధాలను, పాప ప్రాయశ్చిత్రాలను, కాల నిర్ణయాలను, శ్రద్ధాధిక కర్మ విధానాలను, గంగా మహత్సాదులను మాకు వినిపించి సంతృప్తిపరచవలసిందిగా కోరుతున్నాం. సౌనకాది మునులారా, మీరు అడిగినట్టే దీపకుడికి సైతం తన గురువుగారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి. వత్స, దీపక, దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను సనత్ కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నీకు నేను చెప్తున్నాను, శ్రద్ధగా విని గ్రహించు. విష్ణుభర్తి పరాయణుడైన నారదుడు మేరుశృంగం మీద సనత్కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు. శ్రీదత్త గురువే నమః. శ్రీదత్త శరణం మమ. 65వ అంశం సంపూర్ణం.